కోవిడ్ లాక్డౌన్ కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు పోయాయి. చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రస్తుతం చాలా మంది ఉద్యోగ వేటలో ఉన్నారు. ఏదన్నా ఉద్యోగం దొరకకపోతుందా అనే ఆశతో ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వాళ్లకు SBI గొప్ప అవకాశాన్నిస్తోంది. ఉద్యోగ వేటలో ఉన్న వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది భారీగా నియామకాలు చేపట్టనుంది. వేల సంఖ్యలో ఈ నియామకాలు ఉండనున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకో ప్రశ్న. మీరు ఎలాంటి జాబ్స్ కు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నారు? కామెంట్ ద్వారా మాకు తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేయాలనే లక్ష్యం ఉన్నవారికి మంచి అవకాశం వచ్చింది. SBI భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. దాదాపు 14,000 మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించింది. బ్యాంకు కార్యకలాపాలు మరింత విస్తరించాలని చూస్తున్నామని, అందులో భాగంగా ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలనుకుంటున్నట్టు SBI వెల్లడించింది. ఈ ఏడాది కొత్తగా 14,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది. దీంతో నిరుద్యోగులకు ప్రయోజనం కలగనుంది. బ్యాంకులో పనిచేస్తున్న పెద్దవాళ్లకు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చే ఆలోచనలో బ్యాంకు ఉంది. ఇందులో భాగంగా SBI వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ద్వారా ఉద్యోగులను కూడా ఇంటికి పంపనుంది. బ్యాంకులో 25 ఏళ్లకు పైగా పనిచేస్తున్న వారితో పాటు 55 ఏళ్లు మించిన వాళ్లు కూడా ఈ పథకంలో చేరొచ్చు. SBI వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ప్రతి ఏడాది డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అందుబాటులో ఉంటుంది. ఒకవేళ పథకంలో చేరి వద్దనుకుంటే మళ్లీ 15 రోజుల్లోగా అప్లికేషన్ను వెనక్కి తీసుకోవచ్చు. ప్రస్తుతం 11,565 మంది ఆఫీసర్లు, 18,625 మంది స్టాఫ్ SBI కొత్త VRS ప్లాన్ కు అర్హత కలిగి ఉన్నారని చెబుతున్నారు. ఈ లెక్కన 30,000కు పైగా ఉద్యోగులను ఇంటికి పంపించి 14,000 మందిని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు VRS తీసుకుంటే మిగిలిన ఉద్యోగ సర్వీస్ కాలానికి 50% జీతం లభిస్తుంది. గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ వంటివి కూడా పొందొచ్చు. పెన్షన్, లీవ్ ఎన్కాష్మెంట్ వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కేవలం SBI ఉద్యోగులకు మాత్రమే కాకుండా ఈ బ్యాంకులో విలీనమైన ఇతర బ్యాంకుల సిబ్బందికి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. అయితే కాంట్రాక్టు ఉద్యోగులకు, CA, CFA, ఫారెక్స్ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ స్కీమ్ వర్తించదు. ఇలా VRS తీసుకున్న ఉద్యోగులకు హౌసింగ్ లోన్, కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ వంటివి తక్కువ వడ్డీకే లభిస్తాయి. నిజానికి SBIలో గతేడాది 2.57 లక్షల మంది ఉద్యోగులు ఉంటే ఈ ఏడాది మార్చిలో 2.49 లక్షల మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్ ట్యాప్ VRS 2020 పేరుతో ప్రతిపాదన సిద్ధమైంది. బ్యాంకు ఖర్చుల్ని తగ్గించుకోవడం, మానవ వనరుల్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ ప్రతిపాదనలు రూపొందించినట్టు తెలుస్తోంది. 3 ఏళ్ల క్రితం 2017లో SBI 5 అనుబంధ బ్యాంకుల్ని కలిపి ఒకే బ్యాంకుగా మార్చిన సంగతి తెలిసిందే. అప్పుడు కొందరు ఉద్యోగులకు VRS స్కీమ్ ప్రకటించారు. ఇప్పుడు కూడా త్వరలో VRS స్కీమ్ ప్రకటించి 30,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించనున్నట్టు తెలుస్తోంది. ఆ స్థానంలో 14,000 మందిని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే కాస్ట్ కటింగ్ లో భాగంగా ఈ చర్య చేపట్టడం లేదని, స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ ఉంటుందని బ్యాంకు చెబుతోంది. ఎంతో మంది బ్యాంకులో ఉద్యోగం సాధించేందుకు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తూ ఉంటారు. ఉద్యోగాల పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతూ ఉంటారు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకంగా 14,000 ఉద్యోగ నియామకాలను ప్రకటించిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సాధించాలనుకునే ఎంతో మంది నిరుద్యోగులకు ఇది ఖచ్చితంగా శుభవార్తే. స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం అంటే చాలా ప్రయోజనాలున్నాయి. కేవలం వేతనం మాత్రమే కాదు, ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగ భద్రత ఉంటుంది. బోనస్లు, మెడికల్ బెనిఫిట్లు ఉంటాయి. మిగతా ఉద్యోగాలతో పోల్చుకుంటే స్టేట్ బ్యాంకులో ఉద్యోగుల వేతనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. లోన్స్ లో రాయితీలు, ప్రావిడెంట్ ఫండ్ వంటి సదుపాయాలు కూడా ఉంటాయి. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా? మీకు ఏ జాబ్స్ కు సంబంధించిన సమాచారం కావాలో మాకు తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.